హాయ్ అండి. ఈరోజు 13వ రోజు. నిన్న ఏం చేసామంటే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం. ఇంట్లో ఉన్న చెత్త అంతా బయటపడేసింది. రోడ్డు ఇలాగ ఉండేది. మా రోడ్డు ఇది ఇవ్వండి. మా ఇల్లు ఇది మా ఇల్లు. ఇక్కడ చెత్త అనేది ఇక్కడ చాలా పడేస్తే ఈ చెత్త అంతా తీసుకెళ్ళి ఇదంతా అటు వేసామండి. ఇక్కడ చాలామంది తీసుకొని వెళ్ళి ఇక్కడ పడేశారు. మాది పరుపు కూడా పడేసాము. పరుపు ఒకటి బాగా పాడైపోయింది, అదొకటి పడేసాము. చెత్త అంతా తీసుకెళ్ళి ఇక్కడ పడేసాము. చాలామంది అంతా రోడ్లు కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నారు. రోడ్డు మీద ఉన్న చెత్త అంతా మా సందులో వాళ్ళు కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నారు. ఇదేనండి ఫ్రిడ్జ్ మాది పాడైపోయింది. ఇది ఫ్రిడ్జ్ ఒకటి, అదేమో కూలర్ కూడా కొద్దిగా ఇదైపోయింది. నిన్న ఏం చేసామంటారండి, ఇదిగోండి ఇల్లు ఇది. నిన్నంతా శుభ్రంగా కడుక్కున్నాము నీట్గా, బోధ లేకుండా శుభ్రంగా గోళ్ళకున్న మట్టి అంతా గీకేసి శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్నామండి. ఆ పైన ఉన్న సామాన్ వరకు కొద్దిగా తడవలేదు, ఆ హైట్ వరకు వచ్చినాయి వాటర్ అనేది. ఈ కబోర్డ్ మొత్తం నానిపోయింది, పాడైపోతే ఇంకా తీసేయాలి. ఇది కొన్ని సామాన్ల వరకు తడిసిపోయినాయి, అన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ పెట్టాము. ఇంకా కొన్ని సామాన్లు మా ఇంటి పైన రేకుల షెడ్ పడితే రేకుల షెడ్లో పెట్టుకున్నాం. ఇది బీరువాలు కూడా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుతున్నాము. ఇంకా మళ్ళీ ఇంకోసారి కడగాల్సి వస్తుంది. అంతా మట్టి అన్నీ మొన్న పెయింట్లు వేసాం, మళ్ళీ అన్నీ పాడైపోయినాయి. మళ్ళీ అన్నీ పెయింట్లు వేసుకోవాలి నిదానంగా. ఇంకోటండి, ఇది ఒక బెడ్రూమ్ లాగా. ఇది కూడా బీరువా కూడా మరి పాత అయిపోయి శుభ్రంగా కడిగాము. నిన్నంతా ఈ వర్క్ చేసాం నిన్న ఫుల్గా. మొత్తం బాత్రూమ్ కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాము. బాత్రూంలో అయితే బోల్డ్ చెత్త ఉంది, అసలు చెత్త అంతా శుభ్రంగా కడిగేసాం. ఇదండి కింద మా తమ్ముడు ఉంటాడండి. పైన మాది రేకుల షెడ్, పైన రేకుల షెడ్లో నేను ఉంటాను. ఇదండి, ఇలాగైతే క్లీన్ చేసుకోవడం జరిగింది మా ఇంటి వరకు. ఇక పక్కింటి వాళ్ళు కూడా శుభ్రంగా ఉన్న కొట్టుకొచ్చిన చెత్త అంతా వాళ్ళు చెత్త బుట్టలోకి వేసుకొని అక్కడ పడేస్తారు. అది చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, అది టైం పట్టిద్ది. మరి లోపు మనకి ఇంట్లో ఉండడానికి కొద్దిగా వాసన అనేది వస్తుంది. కొద్దిగా పై చెత్త తీసేసుకుంటే కొద్దిగా వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇందులో ఉన్న సామాన్లన్నీ పైన పెట్టాం. పైన సాలకపోతే మాకు ఇక్కడ పక్కన చిన్న అత్తయ్యలు ఉన్నారు, ఆ అత్తయ్యల ఇంట్లో చాలా వరకు సామాన్లు పెట్టేసాం. పైన కూడా ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి సైడ్ ఉంటుంది మెట్లు, ఇవి మాకు పైకి ఈ మెట్టు దాకా వచ్చిందండి. ఇదిగోండి పైన సామాను అంతా చెదరగా పెట్టేశాము. పైన కింద ఉన్నాయి పరుపులు, కింద పరుపు అది ఆల్రెడీ ఒక పరుపు పోయింది. మొత్తం మా కింద 2 పరుపులు ఉంటాయి, 2 మంచాలు. ఇదండి ఇరిగిరిగి కిందది ఇది వాషింగ్ మిషన్, ఇది కిందది. ఇదండి ఈరోజు అయితే ప్రస్తుతాన్ని పొద్దున్నే లేకంగానే ఆ ఎదరు చెత్త అంతా క్లీన్ చేసాను. ఇప్పుడు నేను వర్క్కి వెళ్తున్నానండి, మీ వర్క్ బయలుదేరాను. ఇదే అండి మా చిన్న అత్తయ్య ఇల్లు, ఈయన మా చిన్న మావయ్య. ఇదే వాళ్ళ ఇల్లు, మొన్నే కట్టుకున్నారు ఇల్లు, మూస్టేల్ బిల్డింగు. ఇక్కడ పైన మేము ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ పెట్టామండి సామాన్లు కొన్ని. ఏం మావయ్య గారు వెళ్ళట్టేదా ఇవాళ? ఏ మామూలుగా వ్యాపారానికి వెళ్ళలేదా అంటున్నా? మరి రిపేర్ చేపిస్తారా బళ్ళి? ఎప్పుడు?
మా మావయ్య నన్ను తీసుకెళ్ళాడండి బండి పొద్దున్నే, ఖాళీగా ఉందంట. తీసుకెళ్ళాడు. సర్వీస్ ఆటో ఒక ఆయన మాట్లాడితే 300కి తీసుకెళ్ళాడు. నున్న లాక్కొని వెళ్ళిపోయాడు తాడు కట్టుకొని. నేనే ఆ లోపలికి వెళ్ళి పార్కులోకి వెళ్ళి తోసి బయట పెట్టి తాడు కట్టి పంపించి. చూడండి అది అక్కడ అయితే అది మాట్లాడదాం. అయితే నేను వర్క్కి బయలుదేరానండి, వర్క్కి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది కంట్రికా రామాలయం అంటే బాగా ఇది ఫేమస్ అనమాట. అడ్రస్ సింపుల్గా తెలిసిపోద్ది, ప్రతి వాళ్ళు చెప్తారు అడ్రస్. ఇది కంట్రికా రామాలయం. ఇప్పుడు ఈ సందుల్లో అందరూ చాలామంది సామాన్లను బయట పెట్టుకొని, ఇంకా నీళ్ళు ఉన్నాయి పాపం ఎక్కువ. సందుల్లో మరీ దారుణంగా అయిపోయింది చిన్న చిన్న సందుళ్ళు. బాగా పెద్ద రోడ్లో ఉన్న సామాన్లను బయట పెట్టుకొని అందరూ క్లీన్ చేస్తున్నారు. ఇదేమో సుబ్బారెడ్డి స్కూల్. ఇది స్కూల్ కూడా బాగా మునిగిపోయింది. చాలామంది ఇలాగా పోగులేస్తే అంటే చిన్న సందుల్లోకి టాటర్లు రావు కదండి. ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లలోకి చెత్త అంతా ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు టాటర్ల ద్వారా ఎక్కించుకుంటారు. ఇదన్న పరిస్థితి. ఇలాగా చాలామంది ఫ్రిడ్జ్లు, మంచాలు, కూలర్లు ఈ సామాన్లన్నీ శుభ్రంగా కడుక్కుంటున్నారు. వీళ్ళు ఒకరినే వీడియో తీసుకుంటున్నా బండి తోలుకుంటూ. నేను నందమూరి నందమూరి ఈ రోడ్డు వరకు అయితే చాలా వరకు క్లియర్ అయిపోయింది. చాలామంది ఇళ్ళలోకి కూడా వెళ్ళిపోయారు. అదంతా కడుక్కోవడం ఇవన్నీ నేను ఈజీగా చేసేసరికి బాగా అలసిపోయామండి అసలు. రాజనగర్లో కబోర్డ్లు వర్క్ చేశాక అక్కడ సామాన్లు ఉన్నాయండి. ఆ సామాన్లు తీసుకొని నేను బయలుదేరాలి. రాజనగర్ వెళ్ళి సామాన్లు తీసేసుకొని అక్కడి నుంచి మేము ఇది నందమూరి వెళ్తున్నాను. నందమూరి వెళ్ళాలి. నందమూరిలో కొద్దిగా డోర్లు అవి బిగించాలి. ఈరోజు రేపు కొద్దిగా వర్క్ చేసుకుంటే కొద్దిగా ఖర్చుల కన్నా కొద్దిగా ఈ సిటీలో కడతా కన్నా కొద్దిగా ఉపయోగపడతాయి. పిల్లల్ని అయితే ఇంటికి తీసుకురాదండి. పిల్లల్ని వాళ్ళ సాయంత్రం వెళ్ళి కొద్దిగా తీసుకొస్తాను. కొద్దిగా వాటర్ తగ్గిపోయింది కాబట్టి వెళ్ళి ఈ కోట వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి. రాజనగర్కి వచ్చానండి. ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ పక్క ఎవరెవరు వెళ్ళారు అనేది ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ నుంచి అందరినీ డివైడ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు కరెక్ట్గా నేను వర్క్ చేసే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సామాన్లు అవి తీసుకొని వెళ్ళాలి. చాలా మట్టుకు అన్నటికన్నా అందరూ ఏంటంటే ఈ చిన్న చిన్న తలుపు తక్కువ ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు ఇలా చేసుకుంటారు. ఇదండి ఇక్కడికి వచ్చేసామండి బిల్డింగ్ దగ్గరికి. ఇదే బిల్డింగ్, నేను పనిచేసిన బిల్డింగ్. ఇక్కడ వర్క్ చేసుకొని సామాన్లు తీసుకొని మళ్ళీ నేను నందమూరి వెళ్ళాలి.
వాళ్ళేమో వర్క్ చేయమంటారు. మా తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఇక్కడ, ఆయన మోటార్లు ఈ వరదలో చాలా మోటార్లు పాడైపోయి నీళ్ళు వెళ్ళిపోయి పాడైపోయినవి ఉన్నాయి కదండి. ఆ మోటార్లో ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ బాగు చేస్తున్నాడు. నేను పెడుస్తాను ఎలక్ట్రీషియనా, వర్క్ కూడా బాగా చేస్తాడు. నేను ఇక్కడ కరెక్ట్గా అయితే రాజనగర్ పెద్ద రోడ్లోంచి వస్తే మీకు ఏమైనా రిపేర్ ఏమైనా ఉంటే చూసుకోండి. పెద్ద రోడ్లో ఇది అంటే కొత్త రోడ్డు వేశారు కదండి, రాజనగర్ కట్ట రోడ్డు అంటారు దీన్ని. ఈ రోడ్డు నుంచి ఒడ్డోల్ కాలనీకి కూడా వెళ్ళిపోద్ది. మనవాడు ఇక్కడ చిన్న మరి ఇక్కడ అందరికీ చాలామందికి క్లీన్ చేసి మోటార్లన్నీ బాగు చేసి ఇస్తున్నాడు. మనవాడి పేరు శ్రీను. ఇదిగోండి ఆయన నెంబరు చెప్తాడు, మీకు ఏమైనా అవసరం అయితే కొద్దిగా కాల్ చేస్తే. ఇదిగోండి నెంబర్ చెప్తాడు మా ఫ్రెండ్. నెంబర్ చెప్తాను, నెంబర్ చెప్పు, మామూలు చెప్పు. 9347385866. ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా అవసరం అయితే. ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఈ మోటార్ల రిపేర్లు కానీ అంతా చూసా రీజనబుల్గా తీసుకుంటాడు మనవాడు. చూసి తీసుకుంటాడు, పని బాగా చేస్తాడు. ఏదైనా పోయినా సరే మీరు చెప్తాడు, చెప్పే వేస్తాడు ఏదైనా. నేనైతే మరి ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ సామాన్లు తీసుకొని నేను కూడా వర్క్కి వెళ్తానండి ఈరోజు. ఇక మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఆ సామాన్లు తీసుకొని మేము వెళ్తాం అన్నమాట పనికి. సామాన్లు తీపే బయటికి 2 మూటలే పని చేద్దు అది కొత్తది. ఇదిగోండి సామాన్లు అన్నీ తీసుకున్నాం, బయలుదేరుతున్నాం. ఈ కట్ రోడ్డు బాని ఇదండి. మరి నేను కూడా ఇదిగోండి సామాన్లు తీసుకొని బయలుదేరుతాను. మరి వీడియో చేయడానికి ఇప్పుడు కుదరదు బండి మీద. మరి ఇది ఈరోజు అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా డోర్లు ఉన్నాయి, ఆ డోర్లు బిగించి అవి రేపు ఆ వీడియో రేపు చూపిస్తానండి. అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.